పొదిలో ఎన్నో రకాల అధునాతన అస్త్రాలు, శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. సరికొత్తగా అందుబాటులోకి వస్తున్న అధునాతన ఆయుధాలను భారత్ ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటోంది. ఇటీవలి కాలంలో యుద్ధంలో డ్రోన్ల కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అధునాతన డ్రోన్లను సైన్యంలో చేర్చుకుంటోంది. ఇక శత్రు మూకలన్నీ అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు భారత్ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత అమ్ముల పొదిలో ఇప్పటికే ఎన్నో రకాల శక్తివంతమైన ఆయుధాలున్నాయి. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను భారత్ అమ్ముల పొదిలోకి చేర్చుకుంటోంది. ఇప్పుడు మరిన్ని అధునాతన సాంకేతిక ఆయుధాలు చేరనున్నాయి. భారత సైన్యం యుద్ధ తంత్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయంతో స్ఫూర్తి పొంది వేగంగా డ్రోన్ ఆధారిత దళంగా రూపాంతరం చెందుతోంది. ఇందులో భాగంగా వందలాది పదాతి దళ బెటాలియన్లలో ప్రత్యేకంగా అస్ని ప్లాటూన్లు ఏర్పాటు చేయడంతో పాటు 850 సూసైడ్ డ్రోన్ల కొనుగోలు ప్రక్రియను సైన్యం వేగవంతం చేసింది. 850 ఆత్మాహుతి డ్రోన్లు కొనుగోలు చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. దీనిపై త్వరలో జరగనున్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రాణ నష్టం జరగకుండా శత్రు మోకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. కేవలం ఆర్మీలోనే కాకుండా నేవీ, ఎయిర్ ఫోర్సెస్లోనూ ఈ తరహా డ్రోన్ల వాడకాన్ని మరింత పెంచుకోవాలన్న లక్ష్యంతో మొత్తం 30,000 డ్రోన్లను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తొలి విడత 850 డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది. ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేస్తుంది. ఈ ఆత్మాహుతి డ్రోన్లు 1000 కిలోమీటర్ల దాకా ఎగరగలవు. అంతేకాదు రాడర్ల కళ్లు కప్పి లక్ష్యాలను ఛేదించగలవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ దాని మిత్ర దేశాల నౌకా దళాలపై దాడులకు జపాన్ తన యుద్ధ విమానాలను ఆత్మాహుతి దాడులకు వాడింది. వారిని కాముకాజీ ఆత్మాహుతి దళాలుగా పిలిచేవారు. ఈ తరహాలోనే డ్రోన్లు పనిచేయనున్నాయి. భారత సైన్యం 2024ను సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ సంవత్సరంగా ప్రకటించింది. అందులో భాగంగానే డ్రోన్ యుద్ధ తంత్రం కోసం అస్ని ప్లాటూన్లు లేదా అస్ని కంబాట్ యూనిట్లు తెరపైకొచ్చాయి. ప్రతి పదాతి దళ బెటాలియన్లో 20 నుంచి 25 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులతో ఈ ప్లాటూన్ను ఏర్పాటు చేస్తారు. వీరి ఆధీనంలో మొత్తం 10 డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిలో 4 నిఘా కోసం కాగా 6 లక్ష్యాలను ఛేదించే సూసైడ్ డ్రోన్లు. ఈ ప్లాటూన్ల ద్వారా సైనికుల ప్రాణాలకు ముప్పు లేకుండా శత్రువు కదలికలను పసిగట్టడం, వారి స్థావరాలపై మెరుపు దాడులు చేయడం సులభతరమవుతుంది. వేగవంతమైన కొనుగోళ్లు, విస్తరణ ప్రస్తుతం దాదాపు 385 పదాతి దళ బెటాలియన్లలో అస్ని ప్లాటూన్లను విలీనం చేసినట్లు సమాచారం. ప్రతి బెటాలియన్కు 1 చొప్పున వీటిని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఈ ప్లాటూన్లలో నిఘా, కామికేజ్ డ్రోన్లు, పేలుడు పదార్థాలను ఖచ్చితత్వంతో జారవిడిచే యుఏవీలు ఉంటాయి. భారత పదాతి దళం ఈ రకం డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. క్రమంగా వీటిని ఎయిర్ ఫోర్స్, నేవీలోనూ వినియోగించేందుకు అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే వీటిని ఒక్కొక్కటిగా ప్రయోగిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక్కో ప్లాటూన్లో కనీసం 10 డ్రోన్లుంటాయి. దీనిని అస్ని దళంగా ఆర్మీ చెబుతోంది. వీటన్నింటినీ ఒకేసారి గుంపుగా ప్రయోగిస్తారు. వీటిలో కొన్ని నిఘా కోసం పనిచేయగా మిగతా డ్రోన్లు శత్రు లక్ష్యాలను భేదిస్తాయి. పేలుడు పదార్థాలు మోసుకెళ్తున్న డ్రోన్లు శత్రు రాడర్లకు దొరకకుండా నిఘా డ్రోన్లు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తాయి. సరైన అవకాశం లభించే వరకు వేచి చూసి దాడి చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. వీటి పనితీరును తెలుసుకునేందుకు అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టార్లో సైన్యం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ క్షిపణులతో పాక్ భూభాగంపై విరుచుకుపడింది. పలు స్థావరాలను నేలమట్టం చేసింది. దాడికి పాల్పడినట్లు భావించిన 9 మంది ఉగ్రవాదుల్లో 7గురిని ఒకే రోజు హతమార్చింది. భారత్ను అడ్డుకునే సత్తాలేని పాకిస్తాన్ సామాన్యులే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వీటిని భారత్ సమర్థంగా అడ్డుకున్నప్పటికీ భవిష్యత్తులో వాటి ముప్పును అధిగమించేందుకు వీలుగా డ్రోన్ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ఆపరేషన్లో సూసైడ్ డ్రోన్లను సమర్థంగా ఉపయోగించి పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది.
మానవ ప్రమేయం లేకుండా కేవలం టెక్నాలజీతో శత్రువును దెబ్బకొట్టడం ఈ ఆపరేషన్ ప్రత్యేకత. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ దాడిలో భారత సైన్యం చూపిన వేగం, ఖచ్చితత్వాన్ని ప్రశంసించారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో సైన్యం తన యుద్ధ వ్యూహాలను మార్చుకుంటోంది. భవిష్యత్తులో సైన్యం అవసరాల కోసం ఏకంగా 30,000 డ్రోన్లను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునికీకరణలో భాగం ఈ డ్రోన్ల ప్లాటూన్లు ఏర్పాటు సైన్యం చేపడుతున్న విస్తృత ఆధునికీకరణలో ఒక భాగం మాత్రమే. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వేగంగా స్పందించేందుకు 250 మంది సైనికులతో కూడిన భైరవ్ బెటాలియన్లను కూడా సైన్యం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 5 బెటాలియన్లు కార్యాచరణలోకి వచ్చాయి. అస్ని, భైరవ్ యూనిట్ల కలయికతో భారత సైన్యం సరిహద్దుల్లో మరింత పటిష్టంగా మారుతోంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రాణ నష్టం జరగకుండా శత్రు మూకలన్నీ అంతం చేసేందుకు వీలుగా భారత్ ఆత్మాహుతి డ్రోన్స్ ను సమకూర్చుకుంటోంది. కేవలం ఆర్మీలోనే కాకుండా నేవీ, ఎయిర్ ఫోర్స్ లోనూ ఈ తరహా డ్రోన్ల వాడకాన్ని పెంచాలని భారత్ భావిస్తోంది.